హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటముల తర్వాత మళ్ళీ గెలుపు బాటపట్టింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మొదట్లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉండేది. అయితే ఆ తర్వాత వరుస ఓటములతో మళ్ళీ ఫెయిల్యూర్ బాటపట్టింది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ను ఓడించి మరీ మరోసారి టాప్ 3లోకి చోటు సంపాదించింది. రాజస్థాన్ రాయల్స్ ఒకసారి ఫామ్లోకి వచ్చి ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్కు వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్ఆర్ ముందుగా పంజాబ్కు బ్యాటింగ్ అప్పగించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటింగ్లో అయితే మంచి స్కోరే చేసింది. జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 222 పరుగులు మంచి స్కోరే చేసింది. ముఖ్యంగా ప్రభసిమ్రన్ సింగ్ మరోసారి హాఫ్ సెంచరీతో రాణిస్తే ప్రియాన్ షారియా ఆడింది 11 బంతులే అయినా 5 ఫోర్లు 1 సిక్సర్తో 29 పరుగులు చేశాడు. అటు కుఫర్ కనోల్లీ కూడా అంతే, 14 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. 3 సిక్సర్లు 2 ఫోర్లతో. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ లాస్ట్ మ్యాచ్లో 265 పరుగుల టార్గెట్లోనూ కెప్టెన్ అయినప్పటికీ ఎటువంటి ఒత్తిడి లేకుండా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్న అయ్యర్ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే 30 పరుగులు చేశాడు. 27 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ మాత్రమే బాదాడు. చివర్లో స్టోనిస్ మాత్రం వీర విహారం చేశాడు. ఈ సీజన్లో పెద్దగా బ్యాటింగ్కు అవకాశం రాకపోయినా ఈ మ్యాచ్లో మాత్రం స్టోనిస్ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ 22 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 6 సిక్సర్లతో చివర్లో హెగ్డేతో కలిసి 12 బంతుల్లోనే 41 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మంచి స్కోరే సాధించింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో యశ్రాజ్ పుంజు ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. మెయిన్ బౌలర్లు అర్చర్ 4 ఓవర్లకు 40 పరుగులు ఇచ్చాడు, కానీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అటు ఫామ్లో లేక ఇబ్బందులు పడుతున్న బర్గర్ మరోసారి బౌలింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. 4 ఓవర్లకు ఏకంగా 59 పరుగులు ఇచ్చాడు, కానీ 1 వికెట్ తీసిన పరుగులైతే భారీగా సమర్పించుకున్నాడు. ఇలా బౌలింగ్లో కాస్త ఫెయిల్ అయింది రాజస్థాన్ రాయల్స్. అయితే బ్యాటింగ్లో మాత్రం సూపర్ షో చేసింది ఆ జట్టు. చాలా రోజుల తర్వాత ఓపెనర్ కూడా మంచి పార్ట్నర్షిప్ను అందించారు. జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇక వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నది కాసేపైనా గడగడలాడించాడు. ముఖ్యంగా 5 సిక్సర్లు 3 ఫోర్లతో 16 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నంతసేపు సిక్సర్లతోనే అలరించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అయితే 2 సిక్సర్లు ఫ్లిక్ షాట్లు ఆడాడు, కానీ అద్భుతం అనుకోవచ్చు. లెగ్ సైడ్ భారీ సిక్సర్లతో అలరించాడు. ఆ తర్వాత జూరియల్ లాస్ట్ మ్యాచ్లో బాగా రాణించిన ఈ మ్యాచ్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. 20 బంతుల్లో 16 పరుగులే చేశాడు. ఇక కెప్టెన్ పరాగ్ కాస్త బెటర్లో బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో కెప్టెన్ గాను ఆటగాడిగాను పూర్తిగా ఫెయిల్ అవుతున్న పరాగ్ ఈ మ్యాచ్లోనే కాస్త బెటర్గా బ్యాటింగ్ చేశాడు. 2 ఫోర్లు 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు 16 బంతుల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే చివర్లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డెన్వర్ ఫెరీరా 26 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ 200, 6 ఫోర్లు 3 సిక్సర్లతో. శుభం దూబే 12 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో. ఇలా రాజస్థాన్ బ్యాట్స్మెన్లు ప్రతి ఒక్కరు కూడా రాణించడంతో భారీ స్కోర్ అయినప్పటికీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగానే చేంజ్ చేసింది. అటు పంజాబ్ బౌలర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ తన ఐపీఎల్ కెరియర్లోనే వరస్ట్ ఫిగర్స్ను నమోదు చేశాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. లోకి ఫెర్గ్యూసన్ కూడా 4 ఓవర్లకు 57 పరుగులు. ఇలా బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. కేవలం చహల్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు 4 ఓవర్లలో. హర్ప్రీత్ బ్రార్ అయితే వికెట్లు తీయకపోయినా కాస్త కంట్రోల్గా బౌలింగ్ వేశాడు. ఇంతటి భారీ స్కోర్ టైంలో కూడా 4 ఓవర్ల బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీయకపోయినప్పటికీ కంట్రోల్గా బౌలింగ్ వేయడం విశేషం.